హాయ్ అండి. చాలామందికి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం డీప్ పెట్టుకుందాం అనుకుంటాం. నెక్ ఎంత డీప్ పెట్టుకున్నా కానీ మనకు షోల్డర్ జారకుండా నేను చిన్న టిప్ చెప్తా ఎక్కడ వరకు కలవాలని. చూడండి, నేనైతే ఈ 40 సైజుది బ్లౌజ్ అయితే కట్ చేసిన. దీనికి హైట్ వచ్చేసి 16 ఇంచెస్, అంటే 15 ఇంచెస్ ఉంది. నేను 16 ఇంచెస్ పెట్టాను. ప్లస్ దీనికి షోల్డర్ ఎంత పెట్టినా మన నెక్ ఎంత పెట్టినా. ఈ బ్లౌజ్ కటింగ్ విధానం అయితే నేను వేళ్ళతో చెప్పినా, నేను దీన్ని లింక్ పెడితే మీరు చూసేయండి. నార్మల్గా టేప్ తోటి అయితే చూసిన 5.5 షోల్డర్ పెట్టిన, మొత్తం షోల్డరు 3.1 ఫీటు, 2.4 నెక్. ఇలా కొంచెం ఒక పాయింటే తగ్గింది కదా అని పాయింట్ పెరిగితే ఏమవుతుంది 2.5 అనుకుంటారు కదా, దాంతో మీకు షోల్డర్ జారదు అన్నట్టు. ఈ షోల్డర్ జారకుండా చిన్న టిప్ పాయింట్ క్రాస్ రావడం వల్ల మనకి పక్కన మళ్ళీ ఇలా లైన్ వేసుకున్న తర్వాత చాలామంది క్రాస్ ఇక్కడి వరకు, ఇక్కడ మనము ఇక్కడ 2.5 పెట్టుకుంటే ఇక్కడ 3 పెట్టుకుంటాం కదా నెక్. ఆ 3 పెట్టుకున్నాక క్రాస్లో స్కేల్ పెట్టేసి ఇక్కడ నుంచి క్రాస్ పెట్టేసి నెక్ తీస్తారు. అట్లా పెట్టకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలపొద్దు, ఇక్కడ నుంచి క్రాస్లో పెట్టుకోవాలి. మొత్తం ఇక్కడ నుంచే కలిపినాం అనుకో, ఈడ క్రాస్ అయ్యేసరికి మనకి ఈ షోల్డర్ అనేది కుట్టిన తర్వాత ఇక్కడ పెరిగి బ్రాడ్ పడిపోతుంది. ఇక్కడ వరకు అయితే మన బ్రాడ్ పెరగొద్దు, దానివల్ల కూడా మనకి షోల్డర్ జారుతుంది. అందుకే చిన్న టిప్ చెప్పిన, షోల్డర్ ఎంత పెట్టుకుంటే మనకి ఇలా ఎంత సెట్ చేసుకుంటే నెక్ షోల్డర్ జారది అని. ఈ చిన్న టిప్ నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.